మన ఇంట్లో ఒక అమ్మ, మన ఇంట్లో ఒక అక్క, మన ఇంట్లో ఒక చెల్లి, మన ఇంట్లో ఒక పాప ఉన్నారు అంటే వారు దేవుడు మనకిచ్చిన గొప్ప బాధ్యత, బహుమానం. స్త్రీ ఎక్కడ ఉంటుందో, ఏ ఇంట్లో స్త్రీకి గౌరవం, హోదా ఉంటుందో ఆ కుటుంబం ఖచ్చితంగా రాణిస్తుందని నేను నమ్ముతూ ఉన్నాను. సో దాన్ని ఆధారంగా చేసుకుని చెడిపోయే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి, అది పక్కన పెడదాం. ఏ కుటుంబంలోనైతే స్త్రీ ఉంటుందో, ఏ కుటుంబంలో స్త్రీ తన ఆలోచనను పదును పెట్టి తన కుటుంబాన్ని నియంత్రించగలిగి దేవుని కొరకు సంపాదిస్తుందో ఆ కుటుంబం ఖచ్చితంగా ఆశీర్వదింపబడుతుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. అందము మోసకరము, సౌందర్యము. బైబిల్ గ్రంథం నుండి మాటను మనం చూద్దాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనంలో ఆ మాటను మనం చూస్తాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అన్న మాటను మనం చూస్తాం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఎక్కడైనా కొనియాడబడుతూ ఉంది అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. బైబిల్ గ్రంథంలో చాలామంది అగ్రగణ్యులైన తల్లులు కనిపిస్తారు, చాలామంది మాతృమూర్తులు కనిపిస్తారు, చాలామంది విశ్వాసం ద్వారా జీవించిన వ్యక్తులు కనిపిస్తారు, భర్తకు సహకరించిన వ్యక్తులు కనిపిస్తారు, సోదరులను బలపరిచిన వ్యక్తులు కనిపిస్తారు, దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తులు కనిపిస్తారు, ప్రాణాన్ని త్యాగం చేసి దేవుని కోసం జాతిని రక్షించుకున్న వ్యక్తులు కనిపిస్తారు. బైబిల్లో కొందరు వ్యక్తుల స్త్రీల గురించి ఈ సమయమందు కొన్ని మాటలు మేము ముందుంచడానికి తెలియజేస్తూ ఉన్నాను. ప్రపంచానికి తల్లి అయిన హవ్వను గురించి ఏ స్త్రీ కానీ ఏ పురుషుడు కానీ మర్చిపోలేడు. ఇశ్రాయేలీల జాతికి తల్లి అయిన షారాను గురించి ఏ వ్యక్తులు కూడా మర్చిపోలేదు. వాగ్దాన పుత్రుడైన ఇసాకు భార్య అనబడిన రిబ్కాను గురించి ప్రపంచం ఎప్పటికీ మర్చిపోలేదు. ప్రియులారా, ఇలాగా చాలామంది మనకు కనిపిస్తారు. మోసే తల్లి అయిన యాకోబేదును గురించి మనం మర్చిపోలేము. మోసే తల్లి ఎంత శ్రద్ధగా మోసేను పెంచిందో మనం చూస్తూ ఉన్నాం. ఆమె కడుపును పుట్టిన ఒక వ్యక్తి మన ప్రవక్తనిగా కనిపిస్తుంది. ఆమె ఎవరు అంటే మిరియాము. అన్నలకు, తమ్ముళ్లకు చేదోడు వాదోడుగా ఉంది, చాలా గొప్పగా రాణించిన వ్యక్తిగా బైబిల్లో మనం ప్రవక్తిగా ఉన్న మిరియామును మనం లేఖనములో చూస్తాం. మోసే భార్య తన భర్త సహకరలేకపోయిన పిల్లలను, కుటుంబాన్ని పెంచడానికి మంచి చొరవ తీసుకున్న సిపోరాను గురించి ఎప్పుడు కూడా మనం మర్చిపోలేం. విశ్వాస వంశంలో చేర్చబడిన వేశ్య అయినప్పుడు కూడా విశ్వాస వంశంలో, ప్రత్యేకించి యేసుక్రీస్తు వంశంలోనికి వచ్చిన రాహాబు అనే స్త్రీని గురించి బైబిల్ చరిత్ర కానీ, క్రైస్తవ సంఘం కానీ, ఇశ్రాయేలు జాతి కానీ ఎప్పుడు కూడా మర్చిపోదు అనే సందర్భాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలు జాతి చరిత్రలో దెబోరా, బారాకు లాంటి వ్యక్తులకు తోడుగా ఉన్న దెబోరాను మనం న్యాయాధిపతిగా చూస్తూ ఉన్నాం. చాలా పోరాడిన వ్యక్తిగా ఆమెను లేఖనం మనకు పరిచయం చేస్తుంది. తండ్రి ఆస్తిలో తమ వాటా తమకివ్వాలని సోదరులతో పోరాడి తమ సమస్యను మోషే దృష్టికి తీసుకొచ్చిన సెలెహపెహదు కుమార్తెలైన మహల, నోయ, హోల్గా, మిల్కా, తిర్సా లాంటి వ్యక్తులను బైబిల్ చరిత్ర ఎప్పుడు కూడా మర్చిపోలేదు అనే సంగతి నేను గుర్తు చేస్తున్నా. బైబిల్ చరిత్రలో మొట్టమొదటిగా ఒక వ్యక్తిని, ఒక స్త్రీని ఆధారంగా చేసుకుని ఆమె పేరు మీదే గ్రంథాన్ని రాసిన సందర్భాన్ని మనం చూస్తాం. ఆమె ఎవరు కాదు, రూతు నయోమిల చరిత్ర బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తుకు సంఘానికి ఉన్న సాదృశ్యమైన చరిత్రను మనం చూస్తాం. రూతు జీవితాన్ని, నయోమి జీవితాన్ని ఆలోచిస్తూ ఉన్నప్పుడు నీ జనమే నా జనము, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నీవెక్కడ చస్తావో అక్కడే నేను చస్తాను, చావు తప్ప మరేది కూడా నన్ను ఎడబాపనేరదు అన్న ఆమె మాటలు అత్తకు ధైర్యాన్ని, మనోనిబ్బరాన్ని కలిగించిన ఆ గొప్ప రూతును గురించి ఎవరు కూడా మర్చిపోలేరు. సంఘము ప్రభుతో ఈ మాటలే, నీవే నాకు, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రభువే నా ప్రభు, నీ కొరకే నేను మృతి పొందుతాను అన్న ఆలోచనలు
రూతులాగా మనం సంపాదించుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలు చరిత్రలో మొట్టమొదటి ప్రవక్తగా, న్యాయాధిపతిగా, యాజకుడిగా సేవ చేసి క్రైస్తవ సంఘానికి లేక ఇశ్రాయేలు ప్రపంచానికి ఒక మంచి బాలుణ్ణి లేక న్యాయాధిపతిని, గొప్ప రాజులను అభిషేకించడానికి వచ్చిన సమూయేలు తల్లి యొక్క హన్నాను మనం మర్చిపోలేం. ఇలాగా మనం చూస్తూ ఉన్నాం. హుల్దా లాంటి ప్రవక్తలను మనం చూస్తాం. అలాగే ఇశ్రాయేలు జాతి సావు బ్రతుకులు ఉండగా తన ప్రాణాన్ని తెగించి, తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి ఉపవాసం ఉండి ఇశ్రాయేలు జాతిని రక్షించి హామాను చేతుల నుండి ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకు స్వేచ్ఛను కలిగించిన ఎస్తేరును బైబిల్ గ్రంథంలో ఎప్పుడు కూడా మర్చిపోలేము. ఇది స్త్రీ పేరు మీద బైబిల్ గ్రంథంలో ఓల్డ్ టెస్టిమెంట్లో రాయబడిన 2వ గ్రంథంగా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అలాగే చాలా మనకు బైబిల్లో కనిపిస్తూ ఉన్నాయి. ప్రవక్త అయిన యెషయా భార్యను కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే యోవాషును దేవాలయంలో దాచి అతల్లే కంట పడకుండా కాపాడిన యెహోషాబాతును లేఖనం ఎప్పుడు కూడా మర్చిపోలేదు. ఇలా చెబుతూ ఉంటే చాలామంది పాత నిబంధనలో వీర వనితలు మనకు కనిపిస్తూ ఉన్నారు, వీర వనితలు కనిపిస్తారు. ఇక కొత్త నిబంధనలోకి వస్తే కొత్త నిబంధనలు కూడా చాలామంది స్త్రీలు మనకు కనిపిస్తారు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు తల్లి అయిన మరియమ్మ నుండి ప్రారంభిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మృతులైన తమ వారిని పొందిన స్త్రీలు చాలామంది కనిపిస్తారు అంటూ అక్కడ దాకా తీసుకెళ్ళిన సందర్భాన్ని మనం చూస్తాం. మరియమ్మను గురించి మనం మర్చిపోలేం. అలాగే బాప్తిసమిచ్చు యోహాను గారిని క్రైస్తవ సంఘానికి లేక ఇశ్రాయేలు సమాజానికి పరిచయం చేసిన ఎలిజబెత్ను మర్చిపోలేం. స్త్రీలు కనిన వారిలో యోహాన్ లాంటి వ్యక్తి గొప్పవాడు పుట్టలేదు అని ప్రభువైన యేసుక్రీస్తే తల్లిని గురించి చాలా చక్కగా చెప్పిన సందర్భాన్ని మనం చూస్తాం. అన్న ప్రవక్తిని దేవాలయం విడవక ప్రార్థించి మనసును కలిగిన యేసుక్రీస్తును బాలుడై ఉన్నప్పుడు ఆమె చేతులు ఎత్తుకున్న సందర్భాన్ని లూకా సువార్త మనకు తెలియచేస్తూ ఉంది. అన్న అయినా సుసన్న అయినా వారిని కూడా మనం మర్చిపోలేం. మార్తా మరియలు మనకు తెలియని వ్యక్తులు కాదు, వారు చాలా ఎక్కువగా మన కుటుంబాల్లో పరిచయమైన పేర్లు కలిగిన వ్యక్తులు. మార్తా మరియల జీవితాలు చాలా ఆశ్చర్యకరంగా మనకు లేఖనములు కనిపిస్తాయి. లూకా సువార్తలోను యోహాను సువార్తలోను వారి కుటుంబం, వారి సహోదరుడు, వారి మధ్య ప్రేమ, యేసుక్రీస్తుకి వారిచ్చే గౌరవం, యేసుక్రీస్తు దగ్గర కూర్చొని వారు వింటున్న విధానం నేటికి మన సోదరులందరికీ ఆదర్శవంతమైన వ్యక్తులుగా వారు కనిపిస్తూ ఉన్నారు. అలాగే మగ్దలేని మరియ యేసుక్రీస్తు సమాధి దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఎంతగా ప్రయాసపడిందో ఆమెను మనం చూస్తాం. యోహన్నాయు అనే మాటను మనం చూస్తాం. వీళ్ళు పునరుత్థానం కొరకు ప్రయాసపడిన స్త్రీలు మనకు కనిపిస్తారు. అలాగే యాకోబు తల్లి అయిన మరియయు అనే మాటను లూకా సువార్త మనకు తెలియచేస్తూ ఉంది. సురేఫెనికే వంశానికి చెందిన గ్రీకు దేశస్తురాలైన ఒక స్త్రీ తన కుమార్తెకు దయ్యాలు బట్టి బాగా లేకపోతే ప్రభు దగ్గర తీసుకొచ్చింది. అయ్యా ఈమెను బాగు చేయండి అంటే ప్రభు అన్నాడు, అమ్మ పిల్లలు తినే ఆహారాన్ని కుక్క పిల్లలకి వేయకూడదు అంటే, అయ్యా కుక్క పిల్లలు కూడా తమ యజమాని బల్ల మీద నుండి కిందకి పడి మొక్కలు తింటాయ్యా, అట్లాగే ఏదైనా బల్ల మీద నుంచి కిందకి పడేస్తే చాలు నేను దాన్ని తింటానని చెప్పి విశ్వాసాన్ని చాలా గొప్పగా చెప్పిన సందర్భాన్ని మనం చూస్తాం. ఆమె గ్రీకు దేశస్తురాలైనప్పుడు కూడా యేసుక్రీస్తు ద్వారా ఆశ్చర్యకరమైన సందర్భాన్ని సంపాదించుకుంది. అలాగే రోజను గురించి, ఫీబేను గురించి, లూదియాను గురించి దైవ గ్రంథం ఎప్పటికప్పుడు తాజా చదువుతున్నప్పుడు వారి జీవితాలు తాజా సమాచారాన్ని మనకు అందిస్తాయా అన్నట్టు మనకు కనిపిస్తుంది. లూదియా ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ, అలాగే వ్యాపారమందు రాణిస్తున్న స్త్రీ, కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించిన స్త్రీ. వాక్యం విన్న తర్వాత దైవజనులు వదిలేసి వెళ్ళిపోకుండా నా ఇంటికి రండి, నేను మీకు ఆతిథ్యాన్ని ఇస్తాను అని చాలా గొప్పగా దైవభక్తి కలిగిన లూదియా మనకు కనిపిస్తూ ఉంది. రోదే పేతురు మరణించినప్పుడు అందరూ కూడా డోర్లు వేసుకొని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వినుట యందు ఆసక్తి కలిగి మాట్లాడటానికి నిదానించండి అన్న సూత్రాన్ని చాలా ఎక్కువగా పాటించిందేమో. పేతురు తడుతూ ఉన్నప్పుడు ఆ స్వరం విని పేతురు గారు వచ్చారని కేకలే చెప్తే, అమ్మ నీకు ఏదో కలబడిందా, నీవు ఏదో పేతురు మాయలో పడి చాలా పేతురు అంటూ ఉన్నావు అన్నట్టుగా వారు నివారించిన తను చెప్పిందే నిజమని డోర్ తెరిచి చూసి పేతురు గారికి స్వాగతం పలికిన రోదెను గురించి ఎప్పుడు కూడా మనం మర్చిపోలేము. దొర్కాను మారు పేరు కలిగిన శిష్యురాలు. ఆమె మంచి టైలర్, అనేకమైన వస్త్రాలు కట్టించి అనేక వస్త్రాలు కుట్టి పేదలకు సహాయం చేసే దొర్కాను గురించి, తబితాను గురించి ఎప్పటికీ మనం మర్చిపోలేము. ఈ విధంగా చెబుతూ ఉంటే ప్రిస్కిల్లా, అకుల భార్యను గురించి మనం వింటాం.
భర్తతో కలిసి సేవ చేసింది, భర్తతో కలిసి పౌలును ఆదరించింది, భర్తతో కలిసి వాక్యాన్ని చెప్పింది, భర్తతో కలిసి అపోల్లోని ఇంట్లోని చేర్చుకొని దేవుని మార్గాన్ని పరిచయం చేసింది. ఇలా చెబుతూ ఉంటే ఫిలిప్పీ యొక్క 4 కుమార్తెలు కొత్త నిబంధనలో ప్రవక్తినీలుగా ఉన్నారు. ఫిలిప్పీ యొక్క 4 కుమార్తెలు ప్రవక్తినీలుగా ఉన్నారు. చాలా గొప్ప సంగతి మనం వారి లైఫ్లో చూస్తూ ఉన్నాం. అలాగే పెర్సిస్ ఇలాంటి సోదరి రోమాపత్రికలో మనకు కనిపిస్తూ ఉంది. ఆమెను గురించి పౌలు చాలా చక్కగా తెలియచేశాడు. అలాగే తిమోతి తల్లి అలాగే వాళ్ళ అవ్వ అయిన లోయ యూనికేలను గురించి బైబిల్ గ్రంథం స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉంది. ఇలా చెబుతూ ఉంటే చాలా గొప్ప లిస్టే బైబిల్ గ్రంథంలో స్త్రీలు మనకు కనిపిస్తారు. వీరందరూ విశ్వాసం ద్వారా కార్యాలు జరిగించారు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతూ ఉంది. ఎంతమంది పేర్లు చెప్పానండి? రాసుకునింటే బాగుండేది అంటారా? ఎంతమంది చెప్పినట్టు దాదాపు మీరు ఊహించండి. జస్ట్ అలా ఇమేజ్ చేయండి. అమ్మా 4 పేర్ల. వీరందరూ బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తున్న స్త్రీలు. సో ఈ సమయం అందు మీకు పరిచయమైన మార్త మరియను గురించి మాట్లాడు, ఎందుకంటే వాళ్ళ స్టోరీ కొంచెం మీకు వినుంటారు. అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే కొంచెం కొత్తది ఎక్కడైనా తీసుకెళ్తే మీకు అర్థం కాదేమన్న ఆలోచన కూడా కొంచెం కనిపిస్తూ ఉంటుంది. మార్త మరియలు ఒక కొత్త కోణంలో మనం విందాం. మార్త మరియల జీవితాన్ని గురించి కొత్త కోణంలో విందాం. ప్రత్యేకించి మార్త జీవితాన్ని ఒక కొత్త ఆలోచనతో మేము ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నా. మార్త లైఫ్లో టర్నింగ్ ఎలా ఉందో ఒక మాటను నేను చదివి లేఖనంలోనికి రావటానికి ప్రయత్నిస్తూ ఉన్నా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. ఒక మాట అక్కడ ఉంటుంది. స్త్రీలు తీసుకున్నారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన పొందారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ మాట నాకు చాలా ఆకర్షణంగా కనిపించింది. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన పొందారు అన్నాడు, కానీ పురుషులు మృతులైన తమ వారిని పొందలేదనే పదం అక్కడ కనిపించలేదు. స్త్రీల గురించి ఎంత గొప్ప ఆధిక్యత కనిపిస్తుందో బైబిల్లో మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో మృతులైన వారిని పునరుత్థానం వల్ల పొందుకున్న స్త్రీల గురించి ఈ సందర్భంగా ఒక మాట, అందులో 2 వ్యక్తులు ఎవరు? మార్త మరియల గురించి ఈ సందర్భంగా ఒక మాటను చెప్పటానికి ప్రయత్నిస్తున్నా. మనకు లూకాసు వార్త 9వ అధ్యాయం 10వ అధ్యాయాన్ని మనం తీసుకుంటే అక్కడ మార్త మరియలు అలాగే లాజరు గురించి మనకు కనిపించదు, కానీ 2 చెల్లెళ్ళ గురించి కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. ఏమిటి అంటే, మార్త అని ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకొనెను. లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనంలో ఆ మాటను మనం చూస్తాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనంలో, అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలోనికి ప్రవేశించను. మార్త అని ఒక స్త్రీ ఆయనను ఇంట చేర్చుకున్నది. మార్త యేసుక్రీస్తును ఇంట్లోకి చేర్చుకున్న వ్యక్తిగా కనిపిస్తుంది. మార్త ఎలా కనిపిస్తుందంటే ఇంట్లోకి చేర్చుకోవటానికి కనిపించింది. అక్కడే వాళ్ళ సోదరు ఉంది, ఆమె పేరు మరియా. ఆమె ఏం చేసింది అంటే యేసుక్రీస్తు ఇంటికి వస్తే భోజన సంగతి పక్కన పెట్టి యేసుక్రీస్తు పాదాల యొద్ద కూర్చొని వాక్యము వినేది. ఇప్పుడు వినండి, యేసుక్రీస్తుకు భోజనం అవసరమా? యేసుక్రీస్తుకి భోజనం అవసరమా? మనకు వాక్యం అవసరమా? అంటే మరి ఆయన గారిని ఉపవాసం పంపిద్దామా? ఆయన అన్నాడు కదా, ఎవరైనా నా పేరిట చేస్తే నాకు చేశారు అన్నట్టుగా. నేను బీదవాడనేంటి నాకు ఆహారం పెట్టారు, నేను దిక్కులేని వాడిగా ఉంటే నన్ను ఆదరించారు, నేను ఆకలిగా ఉంటే నేను దప్పికొంటే నాకు దాహం తీర్చారు అన్నాడు కదా. మరి ఆయనకు దాహం ఏమిటి, ఆయన ఆకలి కొనడం ఏంటి, ఇతరులు చేస్తే తనకు చేస్తాడన్నట్టు చెప్పడం ఏంటి? అంటే పరోక్షంగా తనకు కూడా చేయాలని ఆ మీనింగ్ మనకు తెలియచేస్తూ ఉంది కదా తన పేరిట. అంటే ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, మరియా
మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను అన్న మాటను మనం చూస్తాం. మార్త ఆ ఉత్తమమైన దానిని కోల్పోయిన సందర్భాన్ని నేను గుర్తు చేస్తా. ఇక్కడ ఆమె ఆహ్వానించిన తర్వాత మరియమేమో యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చొని బాగా వాక్యాన్ని ఉంటుంది. వినండి, బాగా వాక్యాన్ని ఉంటుంది. వాళ్ళ సోదరి వంటింట్లో చాలా బిజీగా. ఎవరైనా మన బంధువులు వచ్చారనుకోండి, వారికి అతిథి సత్కారం చేయాలి కదా. ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళకి భోజనం పెట్టకుండా పంపిస్తే ఎలా ఉంటుందండి? చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. ఆమె అలా ఆలోచించి యేసుక్రీస్తుకి మంచి ఆహారం పెడదామని వంటింట్లో చాలా బిజీగా ఉంటే కొంచెం చిరాకు వచ్చిందేమో. చిరాకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఒక మాట ఉంది, బోధకుడా, నేను వంటింట్లో ఉన్నాను, ఆమెమో నీ పాదాల దగ్గర కూర్చొని నీ మాటలు అంటుంది, నాకు కొంచెం సహాయం చేయమని చెప్పొచ్చు కదా అని ఎవరికి ఫిర్యాదు చేస్తూ ఉంది? గట్టిగా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఒకే ఇంట్లో కోడళ్ళు ఉంటారో ఆమె అంట కుర్చీ మీద కూర్చోవాలంట, నేనైతే కింద కూర్చోవాలంట. ఆమెకేమో అన్నీ మేము చేసి పెట్టాలని. నేను కోడలే, చెప్పండి, ఆమె కోడలే. ఆమెకెందుకు ప్రియారిటీ, నాకెందుకు తక్కువ? ఖచ్చితంగా మనం ఏం పోదాం చెప్పండి గట్టిగా. ఈ ఇంట్లో ఉండేదే వద్దు, ఈ ఇంట్లో నాకు గౌరవం దొరకదు. ఆమెను అంత బాగా చూసుకుంటారు, నన్నేమో ఇట్లా చూస్తారు. ఆమెకేమో 3000 సీరంట, నాకేమో 200 సీరంట. అసలు ఇట్లా ఎట్లా ఒప్పుకుంటున్నావు? మరి నువ్వు చిన్నప్పుడు తెలుసులేవా, నువ్వు చిన్నప్పుడు కష్టపడలేవా అని టార్చర్ స్టార్ట్ అవుతాయి. ఎవరు? మరి వాక్యం విని ముసుగేసుకొని పెద్ద బైబిల్ పట్టుకొని వచ్చే విశ్వాసాలు. ఏంటి, ఏమవుతుంది? ఆలోచించండి, కొంచెం ఆలోచించండి. ఈ దెబ్బతో ఏదో తెలియక 2 మాటలు చెప్పేస్తావు, ఇక మనోడు స్టార్ట్ అవుతాడు. ఇంకా కనిపించిన ప్రతి చోట అట్లా చూడడం, ఇట్లా చూడడం, ఆ వైపు చూడడం, ఈ వైపు చూడడం, ఎక్కడైనా వస్తుంటే తొన్నడం స్టార్ట్ చేస్తాడు. ఇంట్లో నాకు లేదు, నా భార్యకి లేదు, ఈ ఇంట్లో ఉండేది ఉంటే బయట ఉండేది ఒకటే అని స్టార్ట్ చేస్తాడనమాట. ఎక్కడ స్టార్ట్ అయింది? అమ్మగారి నుంచి స్టార్ట్ అయింది. సో తోడుగోడన్లు కొట్లాడుకున్నారంటే పెద్ద సమస్య లేదు, కానీ అక్క చెల్లెలు కొట్లాడుకుంటూ ఉన్నాను. అక్క చెల్లెల దగ్గర ఒక సమస్య వచ్చింది. యేసుక్రీస్తు పాదాల దగ్గర వాక్యం వింటే ఈమెకు పని మీద ఇంట్రెస్ట్ వచ్చింది. విచిత్రం ఏంటంటే, మరియ జీవితాన్ని గొప్పగా చెప్పిన ప్రభు మార్త జీవితం కూడా ఒక ఉన్నత స్థానానికి ఎదిగింది. మార్త ఫిర్యాదు చేసే రకం అన్నమాట. ఎవరామె? ఫిర్యాదు చేయడం అంటే ఏంటి? కంప్లైంట్. అబ్బా, మీకు తెలుగు కంటే ఇంగ్లీష్ బాగా అర్థమవుతుందా? నాకు ఇప్పుడు అర్థమైంది. కంప్లైంట్ చేసే వ్యక్తి. ఆమె ఎట్లా చేస్తుంది, ప్రభు ఈమె నాకు సహాయం చేయలేదు, నీ దగ్గరకు వచ్చింది, నాకు హెల్ప్ చేయమని చెప్పండి. ఫిర్యాదు చేసే రకం మార్తలో ఆ రకమైన గుణం మనకు కనిపిస్తుంది. కానీ యేసుక్రీస్తును ఆహ్వానించింది ఎవరు? మార్తనే. తర్వాత వాళ్ళ సోదరి మీద నెపాలు మోపడం లేక ఫిర్యాదు చేసింది ఎవరు? మార్తనే. కానీ మార్త జీవితం ఇక్కడే మనం మార్పును చూస్తాం. మార్త జీవితంలో జరిగిన మార్పు ఏమిటంటే మనకు లూకాసు వార్తలో కనిపిస్తూ ఉంది. లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఆఖరి వచనంలో మనం చూస్తాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 41వ వచనం ఒకసారి చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 41వ వచనం. లూకాసు వార్త 10:41లో మనం ఏం చూస్తామంటే, అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు. నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే అని చెప్పి మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని అతనితో చెప్పాను. ఇక్కడ మనం చూస్తే మార్తకి ఒక వార్నింగ్ ఇచ్చాడు ప్రభు. మన భాషలో చెప్పాలంటే ఎట్లాగా? అమ్మా, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి ఉన్నావు. పనులు దేవుని పనిని వాయిదా వేయటానికి అవకాశం ఉంది. మనకున్న పనులు దేవుని పనిని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. అందుకనే ప్రభు చెప్పాడు, నీ పనులు గుర్చే తొందరపడుతూ ఉన్నావు, కానీ ఉత్తమమైనది మరి ఏర్పరచుకుంది. ఆదివారం అంటే ఆ రోజే అన్ని పనులు గుర్తుకొస్తాయి. ప్రార్థన అంటే అన్నీ ఆ రోజే గుర్తుకొస్తాయి. ప్రార్థన అంటే ఆ రోజే బంధువులు గుర్తుకొస్తారు, ఆ రోజే బంధువుల దగ్గరకు వస్తారు, ఆ రోజే బంధువుల ఇంటికి వెళ్ళిపోతాం. ఆదివారం అంటే
ఆరాధన కంటే భోజనమే గుర్తుకొస్తుంది. ఎక్కడంటే మనం వెళ్ళిపోతూ ఉంటాం. నేనేమంటాను తెలుసా, జీవితంలో ఇన్ని రోజులు నీకు పని ఉంది కదా, జీవితంలో ఇన్ని రోజులు సంపాదించడానికి నీవు పని చేస్తూ ఉన్నావు కదా, జీవితంలో కష్టపడి పని చేస్తూ ఉన్నావు కదా, ఆదివారము ఒక 2 గంటలు నీ జీవితంలో విలువైన సమయాన్ని ఎందుకని దేవునికి ఇవ్వలేకపోతా ఉన్నావు? ఎందుకని దేవుని సన్నిధిలో ప్రశాంతమైన వాతావరణంలో ఆయన ఆరాధించలేకపోతా ఉన్నావు? ఎందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లించలేకపోతా ఉన్నావు? పని కొన్ని సందర్భాల్లో ఆయాసం కలిగిస్తుంది, కొన్ని సందర్భాల్లో మనం చేస్తున్న పని దుఃఖం కలిగిస్తుంది. పోనీ ఆ పనిలోనైనా ఏమైనా సక్సెస్ అవుతామంటే కొన్ని సందర్భాల్లో ఫెయిల్యూర్ అవుతూ ఉన్నావు. ఇలా చెబుతా, దేవుడు మొదటగా నీ జీవితంలో లేకపోతే ఏ పని చేసినా, మరలా ఈ మాట చెబుతూ ఉన్నా, దేవునికి ప్రాముఖ్యత మన కుటుంబాలలో మన పనిలో కనుక లేకపోతే మరి ఏ పని చేసినా ఆశీర్వాదంగా ఉండదు అని నేను గుర్తు చేస్తూ ఉన్నా. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇస్తే మనం చేయాల్సిన పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆదివారం అంటే అన్నిటితో సహవాసం కాదు, ఆదివారం అంటే ఆహారంతో సహవాసం కాదు, ఆదివారం అంటే ఆధ్యాత్మిక ఆనందభరితులై ఆయనను ఆరాధించే ఓ చిన్న దినాన్ని, ఒక చిన్న సమయాన్ని మనకు అనుగ్రహించాడు. సో దాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దని నేను సందర్భంగా మరుగు చేస్తూ ఉన్నా. మరియా ఒక వార్నింగ్ పొందింది, మార్త వార్నింగ్ పొందింది. ఎలా అంటే, నువ్వు తొందరపడతా ఉన్నావు, అవసరమైంది ఒక్కటే అని చెప్పాడు. ఇది ఆమెలో బలంగా నాటుకుంది. ఏం చేసింది? ఆమెలో బలంగా నాటుకుంది. యోహాను సువార్త 11-12 అధ్యాయాలు తీయండి. యోహాను సువార్త 11-12 అధ్యాయాలలో మనం ఏం చూస్తాము అంటే, సరిచేయబడిన వ్యక్తిని మనం చూస్తాం. యోహాను సువార్త 11-12 అధ్యాయాలు. 12వ అధ్యాయం మొట్టమొదటి చూద్దాం. 12వ అధ్యాయము యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనం. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, మార్త, యోహాను సువార్త 12:2, మార్త ఉపచారము చేయసాగాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకప్పుడు ఏం చేసింది మార్త? ఒకప్పుడు ఏం చేసింది? బోధకుడా, నీకు చింత లేదా? ఎవరు చెప్పింది చింత అని? ఆయన ఏమన్నాడు? మీ చింత యావత్తు నా మీద వేయండి ఆయన అంటే, నీకు చింత లేదా అంది ఆమె. అసలు ఎవరు చింత ఉండాలండి? చింత ఉండాల్సింది ఎవరు? ఆయన అన్నాడు, ఎవరైనా చింతించడం వలన మూరెడు ఎక్కువ అవుతారా అన్నాడు. చింత పెట్టుకుంటే ఏమైనా పెరుగుతామండి? చింత ఒక మాటలో చెబుతా, చితి చింత అనేవి 2 అక్క చెల్లెలు లాంటివంట. అర్థమైందా? చితి చింత అంటే అర్థమైంది మీకు? చితి అంటే ఏంటి? శవం చచ్చిపోయినప్పుడు శవం కాలుస్తారే, శవం కాల్చేదాన్ని చితి అంటారు. చితి చింత 2 అక్క చెల్లెలు లాంటివి అన్నాడు ఒక ఆయన. ఎట్లాగంటే, చితి అంటే చచ్చిన శవాన్ని కాలిస్తే, చింత బ్రతికిన వ్యక్తినే కాలుస్తుంది అన్నాడు. అర్థమైందా? చితి చచ్చిన దాన్ని కాలిస్తే, చచ్చిన శవాన్ని కాలిస్తే, చింత బ్రతికిన వ్యక్తినే కాలుస్తేస్తుంది అంటాడు. అందుకనే మైండ్లో, మనసులో ప్రశాంతమైన అలవాటును, ప్రశాంతంగా ఉండటానికి అలవాటు చేసుకుందాం. మైండ్ను ఫ్రీగా ఉంచడానికి ప్రయత్నం చేద్దాం. ఏ గందరగోళం మైండ్లో లేకుండా ఫ్రీగా ఉందాం. ప్రతి దాన్ని ఆలోచిస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో డబ్బులు రాలేదు, ఆస్తులు రాలేదు, నాన్నలు రాలేదు, అమ్మ రాలేదు, డాడీ రాలేదు, భర్త రాలేదు, భార్య రాలేదు, పిల్లలు రాలేదు, అన్నీ ఆలోచించి బుర్ర బద్దలైపోతుంది. కొన్ని నిమిషాలు ప్రశాంతంగా ఉండడం నేర్చుకోండి. ఆధ్యాత్మిక ఆలోచనలో మీ మనసులోనికి రానివ్వండి. వాక్యానికి వచ్చిన ఆలోచన మీ మనసులోనికి ఉంచుకోవటానికి ప్రయత్నించండి. నీవు అనేక రకాలైన విచారం కలిగి చింత చేస్తూ ఉంటే రాను నీ ఒక మానసిక రోగి అయిపోతావు. జాగ్రత్త. నీ ఆలోచన పక్కన పెట్టేసి మార్తను గురించి ఏం చూస్తున్నామంటే, మార్త సరిచేయబడిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఒకప్పుడు పనులను గురించి విచారం కలిగింది, ఇప్పుడు ప్రభు పాదాల దగ్గర పరిచర్య చేస్తూ ఉంది. ఆమెలో మార్పును మనం చూస్తాం, ఆమెలో మార్పు చెందిన తత్వాన్ని చూస్తాం. ప్రియులారా, ఇలా గుర్తు చేస్తా, మనమందరం బలహీనలమే. ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో తప్పు జారి, కాలు జారి, చేయి జారి, తల జారి, కన్ను జారి, ఎక్కడో ఒక చోట జరిగి ఉంటుంది పొరపాట్లు. నేను తప్పు చేశాను కదా, అక్కడే కూర్చోవద్దు. నీకు ఒక మార్గం ఉంది.
నేను తప్పు మాట్లాడాను కదా అక్కడే ఉండొద్దు. సరి చేయబడే మార్గం ఒకటి ఉంది. నా మాటలు అర్థమవుతున్నాయా? నేను ఇలాంటి తప్పు చేశాను, అలాంటి తప్పు చేశాను, రైట్, అక్కడ నుండి బయటికి ఈ పాపం కంటే ఆ పాపం చేశానని గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, అపరాధ ఫీలింగ్, అది చాలా ఘోరమైంది. దాంట్లో నుండి బయట రాగలిగితే మరో ప్రపంచం నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. మార్తలో సరిచేయబడిన విధానం మనం చూస్తాం. ఆమెలో ఉన్న ఆలోచన ఏంటంటే, ఎస్, ప్రభు గద్దించాడు, మార్తా నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి ఉన్నావు అంటే. మార్త లూకా సువార్తలో ఒక రకమైన మార్త కనిపిస్తే, యోహాను సువార్తలో మార్పు చెందిన మార్త మనకు కనిపిస్తుంది. ఆమె మారింది కనుకనే పరిచర్య చేయడానికి వచ్చింది. ఆమె మారింది కనుకనే ప్రభుకు ప్రాముఖ్యతని ఇవ్వటానికి వచ్చింది. ప్రియులారా, సోదరీలారా, ఈ సందర్భంగా ఒక మాట గుర్తు చేస్తూ ఉన్నాను. నీవు కనుక మారితే నీ ఇల్లు మారుతుంది. భార్యగా, గృహిణిగా, ఒక తల్లిగా నీ ఇంట్లో ఒక పురుషునికి భార్యగా నువ్వు ఉండి నీవు మార్పు చెందగలిగితే నీ కుటుంబం నిలబడుతుంది. ఎస్, ఈ మాటలు నేను చెబుతూ ఉన్నాను. గుణవతి అయిన భార్య దొరకట అరుదని చెప్పి, జ్ఞానము కలిగిన స్త్రీ, చెప్పండి, జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంట చెప్పండి? తన ఇల్లు అంటే రెండు రకాలు నేను గుర్తు చేస్తా. ఒకటి తన వ్యక్తిగత జీవితం అనే ఇల్లు, రెండవది తన కుటుంబము అనే ఇల్లు. వ్యక్తిగతంగా తన్ను తాను కట్టుకుంటుంది, రెండవదిగా తన కుటుంబాన్ని కడుతుంది. ఒక స్త్రీ ఎక్కడైనా సరే ఆమె గనక ఏది చేయాలని నిర్ణయించుకుంటే ఆమె చేస్తుంది, అంతే. చాలామంది నేను చూసి జస్ట్ ఇట్ మీన్స్ అబ్జర్వేషన్ చేసిన విషయాలు ఏంటంటే, స్త్రీ ఏదైనా అనుకుందా ఖచ్చితంగా చేస్తుంది, ఇక తిరిగిలేదు ఆమెకు. ఈ విషయాలు పెళ్ళైన వాళ్ళకి బాగా తెలిసి ఉంటాయి. ఆయనకు పొరపాటున అర్థం కాదు. నా భార్య నాకు అర్థమైందని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. ఒక ఆయన సైకాలజిస్ట్, 30 సంవత్సరాలు మానసిక వైద్యం చదివిన ఒక సైకాలజిస్ట్, రాష్ట్రపతి అవార్డు పొందిన వ్యక్తి. ఏమన్నాడు తెలుసా? నేను చాలామందికి భార్యాభర్తలు కౌన్సిలింగ్ ఇచ్చాను, కానీ 30 సంవత్సరాల్లో చాలామంది మనసును పసిగట్టాను అన్నాడు. ఏమన్నాడు? చాలామందిని మనసు పసిగట్టాను, కానీ నా భార్య ఎప్పటికీ నాకు అర్థం కాలేదు అన్నాడు. ఒక 30 సంవత్సరాలు సైకాస్టిక్గా పనిచేసి చాలామందికి సలహాలు ఇచ్చి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, చాలామందిని ఆలోచించాను కానీ నా భార్య నాకు భార్య అర్థమైతే కాపురం చేస్తామా, పారిపోతాం అన్నాడు ఒక ఆయన, నేను కాదు. సో కొన్ని సందర్భాలు అర్థమైనట్టుగా ఉంటారు, కానీ అర్థం కాదు. ఎందుకు నవ్వుతారో తెలియదు, ఎందుకు నవ్విస్తారో కూడా తెలియదు, ఎందుకు ఏడుస్తారో తెలియదు, ఎందుకు ఏడిపిస్తారో కూడా తెలియదు. అప్పుడే నవ్వుతూ ఉంటుంది, అట్లాగేనే సంతోషంగా ఉంటుంది. అన్ని కళలన్నీ ఆమెలోనే ఉంటాయి. ఈ కళ లేదన్నకి లేదు. ఎవరైనా చనిపోయారంటే ఏడవాలంటే ఆమెకి మించిన తూపు ఎవరు ఉండరు. స్త్రీ ఏడిస్తే అంతా ఇక అయిపోయిందేమో, ప్రపంచం కొట్టుకుపోయిందేమో అనుకుంటాం. ఆమె గర్జించింది అనుకోండి, ఏ పురుషుడు కూడా ఆమె ఎదుటి నిలబడలేడు, పారిపోతాడు, ఇక అంతే. కొన్ని సందర్భాల్లో భర్త చేత దెబ్బలు తిన్నారనుకోండి, ఆమె ఎలాగా మరి ఎవరు తినరు, తిరుగుబాటు కూడా చేయరు. కొన్ని సందర్భాల్లో ఖడ్గం పట్టిందా భర్త పరారవలసిందే. భర్తకు తెలియకుండానే ఇంకో ఇల్లు కూడా మెయింటైన్ చేస్తుంది, ఇంకొకరు తెలియకుండానే భర్తతో ప్రేమగా ఉంటుంది. అంటే బైబిల్ గ్రంథము ఒక 2 చోట్ల రెండంచుల ఖడ్గం అనే పదాన్ని రాశాడు. ఒకటి దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము అంటే, ఇంకొకటి స్త్రీని గురించి ఒక మాట అన్నాడు. స్త్రీ పదులు కలిగిన రెండంచులు కలిగిన ఖడ్గం, అవసరమైతే అటు తెంపేస్తుంది, అవసరమైతే ఇటు తెంపేస్తుంది. అంటే తనతో ఉండి తనకు తెలియదంటే తన వారిని చంపేస్తుంది, అలాగే తనతో ఉండి నేను ఏం చేయలేదు అన్నట్టు ఇతరులను కూడా తెంపేస్తుంది. 2 రకాలుగా పదునైన ఖడ్గం. అర్థం చేసుకోలేము కొన్ని సందర్భాల్లో, కానీ దేవుడు అలాంటి వ్యక్తిని భార్యగా జత చేశాడు, అలాంటి వ్యక్తిని సోదరిగా, అలాంటి వ్యక్తిని తల్లిగా, అలాంటి వ్యక్తిని చెల్లిగా, అలాంటి వ్యక్తిని అక్కగా దేవుడు మన జీవితంలో గుర్తు చేశాడు. విచిత్రం ఏమంటారా? భార్య భర్తల తర్వాత, వివాహం తర్వాత నేను ఖచ్చితంగా గుర్తు చేస్తా. ఏమిటి అంటే, కాపురం చేయాలి భార్యతో అంటే, అయ్యా పెద్దలు గుర్తు చేస్తా, చక్కటి విషయం చెప్పింది. ఏంటంటే, డబ్బును బట్టో నేను చాలా చెప్తా, అందాన్ని బట్టో, ధనాన్ని బట్టో, మన స్టేటస్ని బట్టో, మన హోదాను బట్టో కుటుంబంలో కొన్ని సందర్భాల్లో ఉండలేము. ఒక పెద్ద ఆయన ఇలా చెప్పాడు బైబిల్ గ్రంథంలో, జ్ఞానం చొప్పున కాపురం చేయండి అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భార్య భర్తతో కుటుంబ జీవితాన్ని ఎలా కట్టాలంటే, జ్ఞానం చొప్పున కాపురం చేయండి అన్నాడు. అంటే భార్య భర్తలు కలిసి కుటుంబాన్ని జీవించాలి అంటే భర్తకి ఏముండాలంట?
జ్ఞానం ఉండాలన్నమాట. భర్తకి జ్ఞానం అంటే రెండు రకాలు గడిచిన వారం చెప్పాను. ఒకటి పర సంబంధమైనది, రెండవది భూ సంబంధమైనది. సోఫియా అనే గ్రీకు పదానికి డివైన్లీ థాట్, డివైన్లీ విజ్డమ్ అని మనం చూస్తాం. అంటే పర సంబంధమైన జ్ఞానం ఉండాలి కుటుంబ జీవితాన్ని కట్టాలి అంటే. పర సంబంధమైన జ్ఞానం ఉండాలి కుటుంబ జీవితాన్ని కట్టాలంటే. ఆమె ఎక్కడో పుట్టుంటుంది, వినండి, ఎక్కడో పుట్టింటుంది, మరెక్కడో చదువుకో ఉంటుంది, ఎక్కడో పెరిగి ఉంటుంది. కొన్నిసార్లు మన దగ్గరకు వచ్చి జీవితకాలం మనతో బ్రతకాలంటే ఎలా ఉంటుంది చూడండి. అర్థమైందని ఆమాశ. ఎక్కడో పుట్టి మరెక్కడో పెరిగి ఎక్కడో చదువుకొని కొంతకాలం ఎక్కడో స్నేహితుల మధ్య ఉండి జీవితంలో ఒక పురుషునికి భార్య అయి జీవితాంతం ఆయనతో బ్రతకాలంటే ఎలా ఉంటుందో చూడండి, ఎలా ఉంటుందో చూడండి. అలాంటి వ్యక్తితో జీవించాలి అంటే జ్ఞానం చొప్పున కాపురం చేయండి. కుటుంబ జీవితంలో ఉండాల్సింది జ్ఞానమే, భార్య భర్తల మధ్య ఉండాల్సింది జ్ఞానమే. ఆ జ్ఞానమే నన్ను క్రీస్తు అని గుర్తు చేస్తా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జ్ఞానం అంటే క్రీస్తు, జ్ఞానం అంటే వాక్యము, జ్ఞానం అంటే డివైన్ థాట్, పరలోకపు డివైన్ విజ్డమ్, అంటే దైవ సంబంధమైన జ్ఞానం. ఎప్పుడైతే పురుషుడు కలిగి ఉంటాడో అప్పుడే మన కుటుంబంలో సంతోషంగా సమాధానంగా ఉంటాం. మార్త ఒకప్పుడు సనిగేది, మార్త ఒకప్పుడు ప్రభువుకు ఫిర్యాదు చేసేది, కానీ మార్త సరిచేయబడిన విధానం మనం చూస్తాం. మార్త సనగములో నుండి సరిచేయబడే విధానంలోకి వచ్చాం. ప్రియులరా, సోదరి, ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను. అమ్మ, నీవు సరిచేయబడిన సనిగే వ్యక్తిగా ఉన్నావా లేక సరిచేయబడిన వ్యక్తిగా ఉన్నావా అన్నది నీ ముందు ఉంచుతున్న ప్రశ్న. ప్రతి సందర్భం, ప్రతి చిన్న విషయానికి అలగడం, ప్రతి చిన్న విషయానికి అది లేదు ఇది లేదు అని చెప్పడం, ప్రతి చిన్న విషయానికి భర్త మీద ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయడం. ఇదేనా జీవితం అంటే? నీకు ఎంత ఇన్కమ్ వస్తుందో దాన్ని బట్టి ఆధారంగా నువ్వు బ్రతకటానికి అవసరం సిద్ధపడాలి. కొంతమందికి ఎప్పుడు కూడా కంపారిజన్ ఉంటుంది అన్నమాట. కంపారిజన్ ఏం కంపారిజన్ అంటే, ఆమె 4 సీట్లు తెచ్చుకునింది. ఎవరు? పక్కింటి ఆమె. భర్తతో అంటాడు, మొన్న షాపింగ్ పోయి వాళ్ళ ఆయన 4 సీట్లు కొనిచ్చాడు, మరి నీవేమి? నాకు 2 కూడా లేదని చెప్పినాం. ఎంత చేసినా ఇంట్లో నన్ను చూడరు, ఎంత చేసినా ఇంట్లో నన్ను అసలు పట్టించుకునే నాదుడే లేడు. ఏం చేస్తాడు? భర్తకు టార్చర్. అమ్మ, ఆమెకు 4 సీట్లు అవసరమేమో తెచ్చుకోయింది. మరి నీకు చాలా ఉంటాయి కదా. ప్రతి ఇంటికి వెళ్ళండి, ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళండి, పురుషుల బట్టలు ఎక్కువ ఉంటాయా, స్త్రీల బట్టలు ఎక్కువ ఉంటాయి? అయినా కూడా మరి ఎందుకు కావాల్సి వస్తుంది? అయినా కూడా ఎందుకు కావాల్సి వస్తుంది? ఎందుకంత ప్రేమ? బంగారు పురుషులకు పెట్టుకుంటారు, స్త్రీలు ఎక్కువ పెట్టుకుంటారు. ఏం పురుషులకి ఏం కాళ్ళు చేతులు ఏం లేవా? ఎందుకు పెట్టుకోలేకపోతా ఉన్నారు? ఉదయం నుండి రాత్రి వరకు కష్టపడి బయట ఏం తింటాడో, ఎవరితో అవమానం పొందుతాడో, ఎన్ని కష్టాలు పడతాడో, ఏ ఎండకు పనిచేస్తాడో, ఏ ఫ్యాక్టరీలో పనిచేస్తాడో, ఏ వ్యక్తితో తిట్టించుకుంటాడో, రాత్రికి వచ్చి కుటుంబాన్ని నడిపించాలని బాధ ఉంటుంది. ఎవరికి? వచ్చిన వెంటనే ఏం తెచ్చినా ఈరోజు ఏం లేదు. మా అమ్మలో చాలా రోజుల నుండి ఫోన్ చేస్తారు, రా రా అని పిలుస్తారు, ఒక్కసారి కూడా నా మాట అండు. ఇదేనా జీవితం అంటే? వివాహం తర్వాత ఇద్దరు కూడా చేయవలసిన పని ఒకటి ఉంది. వివాహం తర్వాత ఇద్దరు కూడా చేయాల్సిన పని ఉంది. ఏమిటి అంటే, పురుషుడు తన తల్లిదండ్రులు విడిచిపెట్టాలి, భార్య కూడా కుమారి ఆలోచించము, నీ స్వజనులను, నీ తండ్రి వారిని విడువుము అన్నాడు. కొన్ని సందర్భాల్లో కుటుంబ జీవితం కట్టబడాలంటే వారి పేరెంట్స్ మర్చిపోవాల్సిందే. నేను ప్రతిసారికి పుట్టింటికి పోతాను, మా ఇంట్లో బాగుంటే ఇక్కడ బాగలేను, మా ఇంట్లో ఒక కూతురు, మా ఇంట్లో నాకు చాలా ఉండేది, మా ఇంట్లో నాకు ఆస్తి అంతా ఇచ్చేవాళ్ళు, మా ఇంట్లో నేను 10 గంటలు వేసినా ఎవరు అనేవాళ్ళు కాదు, మా ఇంట్లో 8 గంటలు వేసినా నేను ఎవరు అనేవాళ్ళు కాదు అంటే, అమ్మ అప్పుడు అది సరిపోయింది, అప్పుడు అది ఓకే అయింది, ఇప్పుడు అది కాదు. ఇప్పుడు నీ ఒక వ్యక్తికి భార్యవు, ఇప్పుడు నీ మీద ఒక కుటుంబం ఉంది, నీ ఒక కుటుంబాన్ని కట్టే తల్లి. బేల్దారు ఒక ఇంటిని కడతాడేమో, కానీ నీవు మానసిక ఇంటిని కట్టే వ్యక్తివి. నీవు ఒక తెలియని ప్రపంచాన్ని నిర్మించే శక్తివి. నీకు తెలియదు నీ శక్తి ఎంత గొప్పదో, నీకు తెలియదు నీ మీద ఎన్ని జీవితాలు ఆధారపడతాయో అని. నీ నుండి నీ పిల్లలు వస్తారు, వారి నుండి వారి కుటుంబాలు వస్తాయి, నీ నుండి నీ భర్త, నీ నుండి నీ పిల్లలు, వాళ్ళ నుండి వాళ్ళ పిల్లలు, ఒక మహా ప్రపంచాన్ని సృష్టించడానికి ఒక కారకురాలు నీవు. ఇంత గొప్ప శక్తి నీకుంటే చిన్న వాటికి ఏడవడమా, చిన్న వాటికి అలగడమా, చిన్న వాటికి మూతి మూసుకోవడమా, చిన్న వాటికి ఉపవాసం ఆడడమా? ఏం సాధిస్తావు? సరే, ఒక మాట అంట, ఏంటి అంటే, భర్తతో కొట్లాడుకుంటాం అనుకోండి, భర్తతో కోపం పడాలా, అన్నంతో కోపం పడాలా?
చెప్పండి అమ్మా. ఏంటయ్యా ఉమెన్స్ డే రోజులంటే మమ్మల్ని ఏమి ఎత్తి ఆకాశాన్ని పెడతామంటే రివర్స్ కౌంటర్ వేస్తూ ఉన్నాం అనుకుంటున్నావా? సరి చేయబడింది ఇక్కడే. మార్త సరి చేయబడింది కాబట్టి చెబుతా ఉన్నా. మార్త సరి చేయబడి, సరే భర్తతో కొట్లాడుకున్నాం, మరి అన్నం తినకుండా పడుకుంటాం కదా, అన్నం తినకుండా పడుకుంటాం కదా. భర్తతో కొట్లాడామా అన్నంతో కొట్లాడామా? చెప్పండి. మరి అన్నం ఎందుకు తినలేకపోతా ఉన్నాం? సరే, రెండో రోజు పొద్దున వస్తుంది. అప్పుడు భర్త మాట్లాడకపోయినా ఏముంటుంది? ఎలకలు పందికొకలు అన్నీ పోయి ఉంటాయి. ఎక్కడ చెప్పండి. అప్పుడు భర్త మాట్లాడకపోయినా మంగడుకుని ఏం చేస్తాం? చెప్పండి, మంగడుకుని ఏం చేస్తాం? తింటాం. అప్పుడు అన్నానికి గనక మాటలు వచ్చి, సిగ్గు లేకుండా రాత్రి నన్ను తినలేదు, ఇప్పుడు ఎందుకు తింటావు అంటే నీవు ఎక్కడుంటావు చూడు, ఊహించు. ఏ ముఖం పెట్టుకుని తింటావు? రాత్రి అయితే నన్ను పక్కన పెట్టింటివి, ఇప్పుడు మరి ఏ ముఖం పెట్టుకుని తింటావు అని ఒకవేళ మాటలు వచ్చి కనుక అంటే ఎలా ఉంటావు ఒకసారి ఆలోచించు. జాగ్రత్త. ఇది కాదు జీవితం అంటే. ఏదో కొన్ని మాటలు అందరికి ఉపవాసం అనుకుంటావు, అదే ప్రతిరోజు తింటారనుకోండి, ఇదే ఛాన్స్గా ప్రతిరోజు తింటాడనుకో, రోజు తినకుండా నీ ఆరోగ్యం ఏమవుతుంది? జాగ్రత్త అమ్మా. నీవు కొన్ని కష్టాల గుండా వెళ్తూ ఉన్నప్పుడు, కొన్ని శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు, నీ పిల్లలకు, నీకు తర్వాత పుట్టిన వాళ్ళకు పాఠాలు నేర్పించడానికి అనుభవం ఇలాంటివి. నీవే కనుక అటు లోకంలో కలిసిపోయాం అనుకోండి, దానివల్ల ప్రయోజనం ఏముండదు. జాగ్రత్త. మార్త సరి చేయబడింది. ఒకప్పుడు ఫిర్యాదు చేసేది, ఒకప్పుడు సనిగేది. సనిగే వ్యక్తి సరి చేయబడిన సందర్భాన్ని మనం చూస్తాం. ఏం చేస్తుంది ఇప్పుడు? యేసుక్రీస్తు ఉపచారం చేశాను, పరిచర్య చేసింది ఆమె. యేసుక్రీస్తుకు పరిచర్య చేసింది. మార్పు చెందితే స్త్రీలు మార్పు చెందితే అన్ని విషయాల్లో. కొంతమంది పెద్ద పెద్ద చేతులు ఉంటాయన్నమాట. వాళ్ళకి పెద్ద పెద్ద చేతులు అంటే దుబారా ఖర్చు పెట్టే వ్యక్తులు అనమాట. భర్త తీసుకొచ్చినవన్నీ కూడా ప్యాకెట్లో పెట్టుకోవడం, భర్తకు తెలియకుండానే భర్త పాకెట్లో నుండి, భర్త జేబుల నుండి దాబెట్టి చాలా పోగు చేసి పుట్టింటికి పోయి, ఇది మా నాన్న తెచ్చిన సీర, మా అమ్మ తెచ్చిన సీర, మా అన్నోళ్ళు తెచ్చిన సీర, మా అన్నోళ్ళు చెప్పించిన బంగారం, మా అన్నోళ్ళు చెప్పించిన వెండి. మరికొందరు ఉంటారు భర్తకు తెలియకుండానే బాకీ చేసే స్త్రీలు కూడా ఉన్నారు. భర్తకు తెలియకుండానే బాకీ చేసే స్త్రీలు. ఏంటమ్మా, ఎక్కడ పోతా ఉంది సమాజం? ఇదేనా సరి చేయబడ్డం అంటే? నీ ఇంటి కోసం కష్టపడే ఆలోచనలు ఇవేనా నీకు? నీ ఇంటి కోసం నీ ఇంటి కోసం నీ తీసుకునే ఆలోచనలు ఇలాంటివేనా? జాగ్రత్త. ఏ విషయాలైనా నీ భర్తతో షేర్ చేసుకునే వ్యక్తిగానే ఉండాలి. ఏ విషయానైనా నీ భర్తతో పంచుకునే వ్యక్తిగా ఉండాలి. ఏ విషయానైనా నీ భర్తను అడిగి తెలుసుకోవాల్సిన వ్యక్తిగానే ఉండాలి. ఇది నీ జీవితానికి ఆశీర్వాదం. ఇది నీ జీవితానికి, నీ కుటుంబానికి ఆశీర్వాదం. మార్త సరి చేయబడింది. ప్రభు ఎదుట, పాదాల ఎదుట కూర్చొని ఆమె ఉపచారం చేస్తుంది. 11వ అధ్యాయం ఆమె లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్. యోహాను సువార్త 11వ అధ్యాయం అని చదువుకున్నాము. 11వ అధ్యాయం ముందే లూకా సువార్త 10వ అధ్యాయంలో ఒక సనిగ స్త్రీకి కనిపిస్తే, లూకా సువార్త 10వ అధ్యాయంలో సనిగ స్త్రీ కనిపిస్తే, యోహాను సువార్త 12వ అధ్యాయంలో మార్పు చెందిన స్త్రీగా చూస్తాం. వాటి మధ్య యోహాను సువార్త 11వ అధ్యాయం ఉంది. హలో, వింటూ ఉన్నారా? యోహాను సువార్త 11వ అధ్యాయం ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయము మరియా మార్పుకు దోహదపడిన అధ్యాయంగా గుర్తు చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము మార్త మార్పుకు దోహదపడిన అధ్యాయం. మార్త జీవితంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. మార్త జీవితంలో ఒక అత్యున్నత స్థాయిని సంపాదించుకుంది. మార్త జీవితం సంపూర్ణంగా మారటానికి యోహాను సువార్త 11వ అధ్యాయం దోహదపడింది. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఏముంది? యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఏముంది? లాజరు చనిపోయాడే, చనిపోయిన లాజరు తిరిగి లేచిన సందర్భం ఆమె జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేదు. అందుకనే ప్రభుతో ఆమె మాట్లాడిన మాటలు, ప్రభువును గూర్చి ప్రభువు చెప్పిన మాటలు, ఆమె విన్న విధానం చాలా ఆశ్చర్యంగా మనం లేఖనంలో చూస్తాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ప్రభుతో మాట్లాడిన సందర్భం ఆమె జీవితంలో మర్చిపోలేదు. ఒక మాట నేను ఇలా గుర్తు చేస్తా. యోహాను సువార్త 11వ అధ్యాయం మీ ముందు తీసుకోండి. యోహాను సువార్త ఇక 2-3 నిమిషాల్లో నేను సందేశాన్ని ముగిస్తా. యోహాను సువార్త 11వ అధ్యాయం ఒకసారి మీరు తీసుకోగలిగితే ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. ఏంటి అంటే 22వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 22వ వచనంలో, ఇప్పుడైనా నువ్వు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించనని ఎరుగుదును అన్నాడు.
ఎరుగుదును అంది. అంటే ఆమె ప్రభువైన యేసుక్రీస్తును సంపూర్ణంగా ఎరిగిన వ్యక్తిగా మనకు కనిపిస్తుంది. తర్వాత 24వ వచనంలో యేసు అన్నాడు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెబితే, ఆమెకు 24వ వచనం ఏం చెప్పిందంటే, మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని నేను ఎరుగుదును అంది. అంటే ఆమె వాక్యానుసారంగా లేఖనాన్ని ఎరిగిన వ్యక్తిగా ఇక్కడ మనం చూస్తాం. తర్వాత ఆయన ప్రభు అన్నాడు, అమ్మ అంత్యదినం కాదు, పునరుత్థానం కాదు, నేనే పునరుత్థానం, ఎప్పుడో లేవడం కాదు, నేనే పునరుత్థానం అని చెబితే ఆమె ఆశ్చర్యపడింది. తర్వాత మనం ఎక్కడ చూస్తాము అంటే 39వ వచనంలో, అంటే మార్త జీవితంలో మార్పు చెందటానికి దోహదపడిన కార్యాన్ని ఇక్కడ మనం చూస్తాం. యోహాను సువార్త 11:39లో మనం ఏం చూస్తామంటే, యేసుక్రీస్తు అన్నాడు, ఆ రాయిని తీసివేయండి అని చెప్పగా, చనిపోయిన వాని సహోదరైన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైంది, ఇప్పటికి వాసన కొడుతూ ఉన్నాడు అని ఆమెతో ప్రభుతో ఆమె అంటే, ప్రభు అన్నాడు, అమ్మా చూడండి ఆ మాటలు మనం చూస్తాం 40వ వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని నీతో చెప్పలేదా అని ఆయనతో అన్నాడు. ఎక్కడ అంత్యదినమున పునరుత్థానము లేచునని ఆమె అంటే, అసలు పునరుత్థానము నేనే అని ప్రభు అంటే ఆమెతో అంటున్నమాట, అంత్యదినమున పునరుత్థానమున లేచునని నీవు అనుకుంటున్నావే, ఇదిగో నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. లాజరు చనిపోయిన లాజరుని లాజరు అని పిలిచగా ఆయన హాజరు అన్నట్టు బయటకు వచ్చి తన సహోదరులని, తన సోదరులను మరలా కలిసిన సందర్భాన్ని మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏం చూసామంటే, మృతులైన తమ వారిని, కొందరు స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన పొందిరి అన్నారు. నిజమే, ఈ మార్త మరియల అచంచలమైన విశ్వాసం యేసుక్రీస్తును కదిలించివేక కట్టిపాడేదిగా, యేసుక్రీస్తు యొక్క వాక్ శక్తి ద్వారా చనిపోయిన తమ వారైన తమ సొంత సహోదరుడైన లాజరును తిరిగి సంపాదించుకున్నారు. మార్త జీవితంలో అదొక ప్రత్యేకమైన అనుభూతి. ఫలితంగా యేసుక్రీస్తు పాదాల దగ్గరకు వచ్చి ఆమె పరిచయం చేసింది. ఇలా ఒక మాట చెబుతా, ఏం కంపారిజన్ అంటే, ఎప్పుడు మనలో మార్పు కలుగుతుంది అంటే పునరుత్థానపు అనుభవంలోనికి మనం రావాలి. ఎప్పుడు మనం మార్పు కలుగుతుందంటే పునరుత్థానపు అనుభవంలోనికి రావాలి. వాట్ ఈజ్ ఆ రెజరెక్షన్ ఎక్స్పీరియన్స్ అంటే, ఇలా గుర్తు చేస్తా, నీవు ఆధ్యాత్మికంగా పాపము చేత అపరాధం చేత చచ్చిన నీ జీవితాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు నీవు అప్పగిస్తే, ఆయన యందు నేను జీవిస్తున్నానన్న ఆ మార్పు, ఆ పునరుత్థానపు నిరీక్షణ నిన్ను మార్పు చెందిన వ్యక్తిగా మలుస్తుంది. పునరుత్థానము అనుభవం తర్వాతనే మార్త జీవితంలో ఒక రూపాంతరతను మనం చూస్తాం. అలాగే యేసుక్రీస్తు పునరుత్థానుడని యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాతనే ఆ పునరుత్థానపు శక్తి మనలో పనిచేస్తేనే మార్పు చెందిన వ్యక్తులుగా మన సమాజానికి కనిపిస్తాం. అలా కనిపించాలని ఈ సందర్భంగా సోదరులందరికీ నేను ప్రభువును బట్టి మనం చేస్తూ ఉన్నాం. అమ్మ మరలా చెబుతా ఉన్నా, నీ ఒక బలమైన వ్యక్తివి, నీవు బలమైన శక్తివి, నీ ముందు ఎవరు కూడా నిలవలేడు. నీవు కష్టపడ్డావంటే ఏ విజయమైనా నీకు దాసోహం కాకుండా పోదు. నీవు ప్రపంచంలో చాలా ఉన్నతమైన వ్యక్తివి. కదం దొక్కి ముందుకొస్తే, నీ కుటుంబాన్ని కట్టడానికి నీ ముందొస్తే ఎంతటి శ్రమైనా నీ దగ్గర ఓడిపోతుంది. కాబట్టి నీ కుటుంబం కొరకు పనిచేసి అనేక ఆత్మల సంపాదన కొరకు నువ్వు ముందుకు సాగాలని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన నీవే కొనియాడబడే వ్యక్తులుగా ఉండాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాంటి గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం వాక్యమైన ప్రతి వారికి, శ్రీమూర్తులందరికీ దేవుడు సంపూర్ణంగా తన కృపనిచ్చి మహిమ పొందును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసిన తర్వాత కార్యక్రమం కొనసాగిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ప్రత్యేకమైన దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల పరిచయలో, ఆరాధన పరిచయలో మీరు తోడుగా ఉన్నారు. మీ మాటలు వినటానికి కృప చూపించారు. నాయన మా ప్రియులందరూ బట్టి మరొక కృతజ్ఞతలు చెల్లిస్తూ దీవించండి. సమాధాన క్షేమం నెమ్మది కలిగించి మీలో, మీ కొరకు, మీ సేవ కొరకు జీవించడానికి సహాయం చేయండి. మా ప్రియులందరినీ, మా దేశ సోదరులందరినీ, ప్రపంచ స్త్రీలందరినీ నాయన వారందరూ బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వారి ప్రపంచానికి అవసరమైన వ్యక్తులు కనుకనే మీరు పంపించారు. వారందరినీ గుర్తించి గౌరవించి నాయన మా సోదరులుగా భావించే మనసు మా అందరికి కలిగించి మహిమ పొందమని మా ప్రాణప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో ప్రార్థించి అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.